కేంద్రంలోనూ ఇక్కడ 2 చోట్ల అవకాశం ఉండేటప్పుడు చక్కగా ఉపయోగపడింది. 200 చేయడం అంటే 35ది 70 చేస్తాం గ్రేట్ అనుకుంటే 75 75 200 అంటే ఇంకా గ్రేట్ కదా. 100% ఎక్స్ట్రా 150% మీకు చేసినట్టు కదా, అది క్రెడిట్ అయింది. బట్ రాజశేఖర రెడ్డి బతికుండగా 6 ఏళ్ళు ఉన్నాడు, ఇక అంతకు మించి పెంచల. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోసయ్య ఉన్నాడు, వాళ్ళు పెంచాల, ఆ డబ్బులు ఇవ్వడమే ఫైనల్ అన్నట్టు ఉన్నారు వీళ్ళందరూ. అదే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ 1000 చేస్తానన్నాడు ఏకంగా. ఎక్కడ 200 ఎక్కడ 1000 చంద్రబాబు నాయుడు చేయలేడు, ఇదంతా నాటకాలని మాట్లాడాడు ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి. కానీ బాబు అధికారంలోకి రాగానే 1000 చేశాడు కదా, ధైర్యం అక్కడ సీరియస్గానే చేసుకొచ్చాడు కదా ఆయన. ఆ 1000 రూపాయలని చివరిలో జగన్ పాదయాత్రలో 2000 చేస్తానంటే తను 2000 చేసేసాడుగా లాస్ట్ 6 నెలల ముందు చేసి 3 నెలల ముందు ఇచ్చాడు డబ్బులు, అది నడిచింది. తర్వాత 3000 రూపాయలు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, అది కూడా లాస్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్లో కొంతమందికి 3000 కూడా వేశారు అప్పుడు. సరే తర్వాత జగన్ వచ్చి 3000 కాకుండా 2000 నుంచి 250 పెంచుకున్నాడు. అంటే అక్కడ జగన్ ఆ ఆలోచన కంటే కూడా భిన్నంగా బాబు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు పెన్షన్ విషయంలో. ఈవెన్ మొన్న కూడా 4000 రూపాయలు ఏకంగా 1000 రూపాయలు పెంచడం అనేది సాధ్యం కాదని జగన్ చెప్తే, నేను అధికారంలోకి వస్తే 2027లో 250